టీవీ 888 న్యూస్కి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాలవరపు సంఘ మిత్రుడు గురువారం రోజున వారు మాట్లాడారు. ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకునే అంశంపై అవగాహన కల్పిస్తూ పర్యావరణం సంబంధించిన గుడ్డ సంచులు, జనపనార సంచుల్ని పంచుతున్నామని తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం అంటే మానవులు, జంతువులు, వృక్షాలు, భూమి, గాలి, నీరు, వేడి, వెలుతురు, చలి, ఇతర భౌతిక రసాయనిక పదార్థాల యొక్క అన్నిటి యొక్క సమ్మేళనాన్ని పర్యావరణం అంటాం. ఇందులో ఏ ఒక్కదానికి హాని కలిగినా, ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అయినా కూడా మన పర్యావరణానికి హాని కలుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది. అయితే వాటిని గమనిస్తూ మనం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కలుషితమైన గాలి మరియు కరిగిపోతున్న అడవుల వల్ల భూగోళం కాలుష్య ప్రమాదంలో పడుతున్నది. మన దైనందిన జీవితానికి చాలా కష్టాలు వస్తున్నాయి. అయితే వాతావరణ మార్పు అనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. దాన్ని సరిచేయటానికి UN పర్యావరణ కార్యక్రమం వారు ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీంట్లో కనీసం 10 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలైనటువంటి చెట్లు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలని మనం అన్నిటినీ కలెక్ట్ చేయటం, తర్వాత మనకు ఈ కాలుష్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించటం మొదలైన కార్యక్రమాలని ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ముఖ్య కార్యక్రమం ఏంటిదంటే ప్లాస్టిక్ కాలుష్యాలని మనం ముగించాలి అనేది ఈ సంవత్సరం యొక్క కార్యక్రమం. సో దీన్ని ఈ సంవత్సరం రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ప్రారంభించి మిగతా దేశాలన్నీ వాటిని నిర్వహిస్తున్నాయి. సో ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము నిషేధించి జనపనారతోటి లేదా గుడ్డతోటి చేసినటువంటి సంచులను మాత్రమే వాడుకోవాలి అని మేము ఈ సంవత్సరం దాన్ని గుడ్డ సంచులను ఫ్రీగా అందరికీ పంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తుండ్రు. దాంట్లో దాదాపుగా 30 టన్నులు మనకు వ్యర్థాలుగా సముద్ర జలాలలో భూమిలో కలిసిపోయి మనకు ఆహారంలో కూడా కలిసి మనకు అనేక రకమైనటువంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. 1 లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో దాదాపుగా 2,50,000 అతి సూక్ష్మ కణాలు, ప్లాస్టిక్ కణాలు ఉంటాయని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అయితే ఎలాంటి దురలవాట్లు లేని మామూలు వ్యక్తి మద్యం కానీ, పాన్ మసాలా కానీ, సిగరెట్లు కానీ ఏమీ తీసుకున్నటువంటి వ్యక్తి 36 సంవత్సరాలకే క్యాన్సర్ బారిన పడి మరణించాడు. దానికి కారణం ఏంటి అని తెలుసుకుంటే, వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చి తిన్నారు, ప్లాస్టిక్ బాటిల్లోని వాటర్ తాగిండ్రు. తర్వాత రోజుకు అతను 6 సార్లు వేడివేడి టీని ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకొని తాగేవాడట. దానికోసమని ఆయన క్యాన్సర్ బారిన పడ్డారని ప్రముఖ వైద్యులు గారు చెప్పారు. కాబట్టి మనము ఇప్పటి నుంచి అయినా కూడా ప్లాస్టిక్ వస్తువులను విరివిగా వాడొద్దు. ప్లాస్టిక్ సంచులలో, ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన ఆహార పదార్థాలు తినొద్దు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తాగొద్దని మనవి చేస్తున్నాను.